సంబరాల వెనక ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉంది, ఎన్నో ఏళ్ల ఎదురుచూపులున్నాయి. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ల తర్వాత వీరిలో కనిపిస్తున్న వేడుకలివి. గిరిజనుల చీకటి బతుకుల్లో కాంతి రేఖ. సోలార్ గ్రిడ్ తో అటవీ గ్రామాలకు విద్యుత్ సరఫరా. సోలార్ రాకముందు అయితే చీకట్లోనే ఉండేవాళ్ళం సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏజెన్సీలో తొలి వెలుగుల పండుగ. చీకటి వెలుగులన్నవి పడుగు పేకలు, అంటే జీవితంలో కష్టసుఖాలు మంచి చెడులు విడదీయరానివి అంటారు. అయితే అందరిలా కాదు ఈ అడవి బిడ్డల జీవితాలు. వీరి కష్టాలు వేరే, బాధలు వేరే. సూర్యచంద్రులు తప్ప ఇప్పటి వరకు ఏ వెలుగులకి నోచుకోలేదు. మొన్నటి వరకు చీకట్లోనే బతుకెళ్లదీస్తూ వచ్చారు. అలాంటి ఈ గిరిజనుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే కొత్త కిరణాలు ఉదయిస్తున్నా కష్టాలు వెన్నంటే వేధిస్తున్నాయి. ఉరుకుల పరుగుల ప్రపంచానికి దూరంగా పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉంటూ కనీస వసతులకి నోచుకోక మగ్గుతున్న ఆదివాసీల జీవన శైలిని వెలుగులోకి తీసుకొచ్చే యత్నం చేసింది TV9. ఇందుకోసం కొండ కోనల మధ్య ఏలూరు ఏజెన్సీలో పలు గ్రామాలు సందర్శించింది. గిరిజన ప్రాంతాల్లో కొండరెడ్లు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, గుంపులు గుంపులుగా చాలా చోట్ల అడవుల్లో నివసిస్తుంటారు. అయితే తరతరాలుగా వారు అక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా వారికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇప్పటివరకు లేవు. ఏదైతే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో దాదాపు 6 గ్రామాలు ఉన్నాయో 6 గ్రామాలకు అధికారులు వెళ్ళాలంటేనే 1కి 2 సార్లు ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంది. కనీస అవసరాలు కూడా అక్కడ ఉండవు. సెల్ ఫోన్ సిగ్నల్ పనిచేయదు. అదేవిధంగా వెలుతురు, కాంతి అనేది అక్కడ మచ్చుకైనటువంటి చీకట్లో మచ్చుకు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో TV9 ఏలూరు ఏజెన్సీలో 6 గ్రామాల్లో పర్యటించింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు పడుతున్నటువంటి అవస్థలు, బాధలు, వారి కన్నీళ్లను బాహ్య ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఈ గ్రామాలకు రావాలంటే రోడ్లుండవు, సరైన దారులు ఉండవు. ఇదిగో ఇలా అష్టకష్టాలు పడుతూ చేరుకోవాల్సిందే. రాజకీయ నేతలు ఎప్పుడో ఎన్నికలప్పుడు తప్ప మళ్లీ ఇక్కడికి రారు. ఓట్లప్పుడే ఈ గిరిజనులు గుర్తుకొస్తారు. తరువాత మళ్లీ మామూలే. వారి దారి వారిదే, వీరి కష్టాలు వీరివే. మోటార్ వేసారు కానీ కరెంట్ లేకపోతే నీళ్ళు రాదు. సోలార్ వేసారు కానీ అది సంవత్సరమే పనిచేసింది, అది కూడా పని చేయట్లేదు. వేసవకాలం అంతా కరెంట్ లేకపోతే మాకు ఇబ్బంది అయిపోతుంది. ఈ వాగులో నీళ్ళు తెచ్చినా కూడా అది మురికి నీళ్ళు. మా పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి తెలుసు. బాధ, మా బాధ. ఆ పిల్లలకి జ్వరాలు, దగ్గులు, జలుబులు వస్తున్నాయి. నైట్ పూట కరెంట్ లేకపోవడం వల్ల చదువుకోవడం కన్నా చిన్న నిప్పు పెట్టన్నా ఏదన్నా చేసి మేము చదువుకోవడం అవుతుంది. ఇంకా కరెంటు మాకు రావాలి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా రోడ్డు, కరెంటు, నీళ్ళు ఊర్లో ఎటువంటిది లేకపోవడం వల్ల ఊరోళ్ళందరూ బాగా సమస్య పడుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి హాస్పిటల్కి ఎటు వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం అధికారులైనా వస్తారంటే అది ఉండదు. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఏ సౌకర్యాలు లేని ఈ గ్రామాలకి వెళ్లటం ఎందుకు, అవస్థలు పడటం ఎందుకన్నట్టుగా ఆలోచిస్తారు. ఏది కావాలన్నా ఈ గ్రామస్తులే 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్లి తెచ్చుకుంటారు. చావైనా బతుకైనా ఇక్కడే అన్నట్లుగా కష్టాలని ఇష్టంగా చేసుకుని బతుకెళ్లదీస్తున్నారు. మా ఊరు కష్టాలు మేము పడుతున్నాం సార్. ఫస్ట్లో అయితే మాకు రోడ్డు లేదు, కరెంట్ లేదు, ఇల్లు లేదు. మా ఇబ్బందులు తీరాలంటే మాకు ఇల్లులు కావాలి, కరెంటు కావాలి, రోడ్డు కావాలి. తర్వాత బడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా బాధపడుతున్నారు, చదువుకోవడానికి కూడా కష్టపడుతున్నారు కరెంటు లేక.
గిరిజన పిల్లల చదువులు కూడా అంతంత మాత్రమే. తమ పిల్లలని ఉన్నత చదువులు చదివించాలని కన్నవాళ్లు అనుకున్నా వసతులు లేక మధ్యలోనే మాన్పిస్తున్నారు. గ్రామాల్లో అంగన్వాడీ చదువుల తర్వాత పొరుగుర్లలో 10వ తరగతి వరకు కష్టపడి చదివిస్తున్న సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి తిరగలేక మళ్లీ పోడు వ్యవసాయం కూలి పనులకే పంపిస్తున్నారు. కేసు ఇస్తేనే మాకు పిల్లలు 10 చదివినా అక్కడ నుంచి ఎక్కడ పోతున్నాడు, కూలికి పోతున్నాడు, కూలికి గొడ్లుకి మేపటానికి. ఇప్పుడు దానికి బడిగి పెట్టాడు. ఇప్పుడు కొద్దిగా తెలుగుటేటి రావాలని మీరు ఇది చదవాలని చెప్పి పెట్టాడు. కానీ ఇప్పుడు కేసు ఇస్తే పైన పోతాడు. మరి ఇప్పుడు 10 చదివి మానేస్తే మనకి ఏమైంది సార్? ఇప్పుడు ఖర్చు పెట్టింది అదే అంతే. కానీ అసలు మనకి ఉందమ్మా లైట్ వేయకపోయావా అనేవాళ్ళు సార్. అంటే నువ్వు ఎక్కడ లైట్లు ఉంటాయమ్మా, లేవమ్మా అని మేము అనేదాన్ని సార్. అంటే మరి మన కరెంట్ రాదమ్మా అంటే రాదమ్మా, ఫారెస్ట్ వాళ్ళు అడ్డుపడుతున్నారంట అని చెప్పేవాళ్ళని సార్. చెప్పేదాన్ని చెప్తే వాళ్ళగమ్మా అని మా కూతురు చాలా బాధపడేది సార్. తాగడానికి మంచినీళ్లు, పని మీద పొరుగోళ్లకు వెళ్లి రావడానికి రోడ్లు, రాత్రైతే చీకట్లో మగ్గకుండా వెలుగు కోసం విద్యుత్ సౌకర్యం కల్పిస్తే చాలు. మిగతా అవసరాలు లేకపోయినా పర్వాలేదు. ఈ 3 వసతులు ఉంటే తమకు చాలు అని కోరుతున్నారు. కరెంటు చూసుకోవాలి, నీళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. దానిలోనే ఇప్పుడు మురికి నీళ్ళు తాగుతున్నాం. ఒక బోరు, ఒక కరెంటు, ఒక రోడ్డు మాకు 3 ఇస్తే సరిపోతుంది సార్. గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఎక్కడ పోయి మేము ఎట్టా బతుకుతాం? అడవిలో ఉండేవాళ్ళు కదా మేము. ఈ ఆదివాసీ బిడ్డలకు ఏదైనా ఆపదొస్తే అంతే సంగతులు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే వారిని ఇదిగో ఇలా డోలిలో మోసుకుంటూ తీసుకెళ్లాల్సిందే. ఆస్పత్రికి వెళ్లాలంటే గంటల కొద్దీ మోసుకుంటూ వెళ్లాల్సిందే. అప్పటి వరకు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే ఓకే, లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే అంటారు. ఎమర్జెన్సీ కేసులకు తీసుకెళ్తామన్న మాకు కష్టం అవుతుంది సార్. ఎమర్జెన్సీ కేసులకు తీసుకెళ్ళాలంటే డెలివరీ కేసులు జూలే కట్టి తీసుకెళ్తాం సార్. నడుచుకుంటూ వెళ్తాం సార్. 15 కిలోమీటర్లకు పైన ఉంటుంది సార్. అలా తీసుకొని వెళ్తాం సార్. మేము ఆ కష్టాలు మాకు తీరాలి సార్. రాత్రైందంటే చాలు పురుగు పుట్ర వస్తుంటాయి. అడవి జంతువులతో నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎటు నుంచి ఏదొచ్చి మీద పడి దాడి చేస్తుందో తెలియదు అంటారు. పాములు, తేళ్లు అయితే నిత్యం వస్తూనే ఉంటాయని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో కరిస్తే నాటు వైద్యం చేసుకుంటామని, విషమిస్తే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. హాస్పిటల్ పోవాలంటే కూడా చాలా దూరం పోవాలి. ఇప్పుడు మాకు కొద్దిగా హాస్పిటల్ కూడా ఇక్కడ కొద్దిగా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంతవరకు అసలు ఎవడు మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలాగుందన్నది ఎట్లుందో అన్నది చూసేలో లేదు. మాకు నైట్ అయితే చాలా భయంలో మేము ఉంటాము. పాములు వస్తాయని, ఆ పుల్లీలు వస్తాయని. కొద్దిగా మాకు లైట్ లేదు, ఏమి లేదు. మాకు ఎవరు మాకు పట్టించలేదు. ఇక పురిటి నొప్పుల సమయంలో ఆ ఆడబిడ్డను తీసుకువెళ్లడం మరింత కష్టంతో కూడుకున్న పని. అదే రోడ్డు సౌకర్యం ఉంటే వాహన సౌకర్యం కలుగుతుందని, తద్వారా వైద్యం అందించేందుకు వీలవుతుంది అన్నది వీళ్ల ఆశ. రోడ్డు సదుపాయం లేకపోవడం వల్లే అంబులెన్స్లు కూడా రావంటున్నారు. డోలిలో మోసుకుపోయే క్రమంలో ప్రాణాలు పోతున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. మాకు రోడ్డు లేక జడ్డీలు మోసుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది హాస్పిటల్కి పోవాలన్నా. ఇంకొకసారి ఇంతకుముందే ఒక దేవి అనే అమ్మాయి చనిపోయింది. అది రాజమండ్రి హాస్పిటల్కి తీసుకుపోయిన, ఇక్కడ నుంచి జడ్డు వేసుకుని తీసుకెళ్ళాలికి కొన్ని ఊపిరి ఇక్కడే పోయినట్టు ఉంది. కొందరు యువకులు సెల్ ఫోన్లు కొనుక్కున్నా నైట్ అయిందంటే చాలు వాటిని టార్చ్ లైట్లా వినియోగిస్తుంటారు. ఉదయం సమయంలో 10 కిలోమీటర్లు వెళ్లి పొరుగున ఉన్న ఊర్లో ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఛార్జింగ్ అయిపోయే వరకు పొదుపుగా వాడుకుంటారు. మరికొందరు మాత్రం టార్చ్ లైట్ల వెలుతురులోనే మిగతా పనులు చేసుకుంటారు. పిల్లలకు కూడా ఆ వెలుతురులోనే తినిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చీకట్లో ఏవైనా పురుగులు పడతాయేమో అన్న భయం. అందుకే చీకటి పడకముందే ఆహారం తినేయటం వీళ్ళకి అలవాటైపోయింది.
మంచినీటి సౌకర్యం లేకపోవడంతో అడవుల్లో ఉండే చిన్న వాగులు, చిలుమల నీరే వీరికి ఆధారం. నీటిని తోడుకుని వచ్చి వాటిని తాగడానికైనా మిగతా వాటికైనా ఉపయోగించుకుంటారు. అందుకే వెలుగు వెళ్లేలోపే పనులు ముగించుకుంటారు. దీపం ఆరిపోయేలోపే చదువుకుంటారు. చీకట్లు కమ్ముకోగానే ఇంటికే పరిమితమవుతారు. అప్పటికీ ఇంకా చేసుకోవాల్సిన పనేదైనా మిగిలుంటే ఇదిగో ఇలా పూర్వీకుల నుంచి వస్తున్న ఆకు దీపాల వెలుతురులోనే పనులు చేసుకుంటారు. ఈ వెలుగులోనే పిండి కూడా దంచుకుంటారు. ఎందుకంటే ఇప్పటికీ కరెంటు బల్బు చూడని గ్రామాలివి. అందుకే వీరికిన్ని కష్టాలు, బాధలు. కీకారణ్యంలో ఉన్న ఈ పల్లెల్లో మార్పు తీసుకురావాలనుకుంటోంది ప్రభుత్వం. ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడి సంక్షేమ పథంలో భాగస్వామ్యం చేసేలా చూస్తోంది. వీరి కష్టాలని ఒక్కొక్కటిగా దూరం చేసే బృహత్ ప్రయత్నం సాగుతోంది. ఇప్పటి వరకు విద్యుత్ వసతి లేని ఈ గ్రామాల్లో సోలార్ సౌకర్యంతో చీకట్లు పారద్రోలే ప్రయత్నం చేపట్టింది. స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా చాలా ఏజెన్సీ గ్రామాల్లో, ప్రధానంగా కొండరెడ్డి గ్రామాల్లో ఇప్పటికీ కూడా విద్యుత్ సౌకర్యాలు లేకపోవడం అనేది అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. కేవలం విద్యుత్తు సౌకర్యాలు మాత్రమే కాదు, విద్యకు, వైద్యానికి కూడా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ ఏజెన్సీ గ్రామాలు మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్లోకి మారడంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం రెవెన్యూ యంత్రాంగానికి చాలా కష్టతరంగా మారింది. ఇతర ప్రాంతాల మాదిరిగా ఇక్కడ అభివృద్ధి కుంటుపడిన నేపథ్యంలో ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే సౌర విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. అయితే పూర్తిగా వీరి జీవితాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది? ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, కుక్కనూరు, జిలుగుమెల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఏపీ విభజన తర్వాత కుక్కనూరు, వేలేరుపాడు మండలాలు ఏపీలో కలిశాయి. వీటిలో 8 గ్రామాలకి విద్యుత్ సౌకర్యం లేదు. అందులో మొదటగా మోదెల గ్రామంలో ప్రభుత్వం సోలార్ యూనిట్ని ఏర్పాటు చేసింది. గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో సోలార్ పవర్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు సరఫరా చేయాలన్నది సర్కార్ సంకల్పం. విద్యుత్, టెలికాం సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావాలనుకున్నప్పటికీ అటవీ చట్టాలు అవరోధంగా మారాయి. ఈ గ్రామాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడంతో విద్యుదీకరణ పనులకి అడ్డుగా మారుతున్నాయి. ఈ గ్రామంలో సుమారు ఇప్పుడు 21 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు. ఈ మోదెల గ్రామానికి రోడ్డు కానీ, కరెంటు కానీ, ఇళ్ళు కానీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అడవి గడ్డిని ఇళ్ళుగా చేసుకుని అందులో జీవిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయనివ్వకుండా, అలాగే గృహ నిర్మాణాలు చేసుకొనివ్వకుండా, కరెంటు వేసుకొనివ్వకుండా ఆపుతూ ఉన్నారు. చిమలూరు, కక్కిసనూరు, మోదెల, గిన్నెపల్లి, పేరంటాలపల్లి, గుండ్లమడుగు, చీపురుగూడెం, బండారుగూడెం గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో మొదటగా మోదెల గ్రామంలో సోలార్ విద్యుత్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 23 గిరిజన కుటుంబాలకి సౌర మైక్రోగ్రిడ్ ద్వారా తొలిసారిగా సోలార్ వెలుగులొచ్చాయి. మరికొన్ని గ్రామాల్లో పనులు చేపట్టినప్పటికీ అవింకా పూర్తి కాలేదు. ఇంకా అధికారుల జాబితాలో లేని తెల్లపల్లి, తెల్లవారగూడెం వంటి గ్రామాలు కూడా సోలార్ కోసం ఎదురు చూస్తున్నాయి. సిటీల్లో నివసించే వారికి సోలారు ఇప్పుడు ఒక ఆదాయ వనరుగా మారింది. కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి ఇప్పుడు ప్రతి ఇంటిపైన సోలారు ఫలకలు ఏర్పాటు చేసుకోవడం అనేది కామన్గా మారిపోయింది. అయితే ఈ సోలారు ఇంట్లో దీపం వెలిగించుకోవడం నుంచి తాగే మంచినీటి కోసం, మంచినీటి అవసరాలు తీర్చుకోవడానికి మోటార్ల వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కేవలం సూర్యరశ్మి ఆధారంగా పనిచేసేటువంటి సోలార్ పైనే ఇప్పుడు ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్యుడు గనక మసకబారితే, సూర్యరశ్మి కనుక తగ్గిపోతే వీరి దైనందిన జీవితాలు కూడా, గిరిజనులకు సంబంధించినటువంటి దైనందిన జీవితం కూడా ఆ రోజు అస్తవ్యస్తంగా మారేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విద్యుదీకరణ పనులకి చట్టాలు అడ్డంకిగా మారడంతో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సోలార్ శక్తిని అందించాలనుకుంది. కనీసం సోలార్ ద్వారా అయినా వెలుగు కిరణాలతో పాటు పిల్లల చదువులు సాగుతాయి అన్నది ప్రభుత్వ ఆలోచన. సోలార్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తూ ఉండడంతో ఇప్పుడు వీటి వినియోగం పెరుగుతూ వస్తోంది. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి స్కూల్ బిల్డింగ్ కూడా లేదు. వాళ్ళకి ప్రాథమిక చదువు కూడా ఇక్కడ లేని కారణంగా చాలామంది వాళ్ళకి ఇప్పుడు నిరాశలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళ విషయంలో స్పందించి, ప్రభుత్వమే వెంటనే స్పందించి వీళ్ళకి రోడ్డు, అదేవిధంగా వైద్య సౌకర్యాలు, హౌసింగ్ విషయాలు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి అందించాలి.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో భాగంగా 2026-27 నాటికి 1 కోటి రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. వాటిలో ఇప్పటికే 24 లక్షల పైకప్పులకి రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయగా 55 లక్షల వరకు దరఖాస్తులొచ్చాయి. ఇప్పుడు దేశమంతా సోలార్ వైపే చూస్తోంది. సబ్సిడీలు ఇస్తూ ఉండడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు సోలార్ ప్లాంట్ వినియోగం పెరుగుతూ వస్తోంది. పర్యావరణ హిత క్లీన్ ఎనర్జీకి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. నగరాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు పెట్టుకుంటూ ఉండగా ఇలాంటి ఏజెన్సీల్లో మాత్రం ఇది నిత్యావసరంగా మారింది. మోదెల గ్రామంలో సోలార్ పవర్ ని ఏర్పాటు చేయడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు చీకట్లో మగ్గిన వీరికి వెలుగులు రావడంతో పండుగ చేసుకుంటున్నారు. విప్ప పువ్వు పూసినా, జిలుగు చెట్టు కాపు కాసినా సంబరం చేసుకుంటారు. అదేవిధంగా సోలార్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిన సమయంలోనూ మిఠాయిలు పంచుకుని సంప్రదాయ నృత్యాలతో ఆడి పాడారు. ప్రతి ఇంటికి ఒక బల్బు, ఒక ఫ్యాను అవసరం తీరేలాగా ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. అయితే అందరిలా తమకి కూడా టీవీ చూడాలనుందని, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలనుందని చెప్తున్నారు. పిల్లలు కూడా అడుగుతున్నారని అంటున్నారు. చదువుకునే అవకాశం లేకపోవడంతో కొందరు ఇంటికి రాకుండా దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ప్రపంచాలు అనేది మాకు తెలియదు సార్. కిందకు వచ్చినా కూడా కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. టీవీలు లేవు సార్ మాకు. టీవీలు ఉంటే మరేదన్నా తెలుస్తుంది సార్ చూస్తే. మరి అవి కూడా లేవు కదా సార్. మాకు ఏది అన్నది కూడా తెలియట్లేదు సార్. ఎవరైనా వస్తే చెప్తారు ఇలా జరిగిందా అని మేము అనుకుంటాం సార్. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అన్నట్లుగా ఈ గిరిజనుల్లో నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. తమ కోసం ఇప్పటికైనా మౌలిక వస్తువుల కల్పనలో పాలకులు చొరవ తీసుకోకపోరా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ వచ్చినాడు తమ జీవితాలకి ఢోకా ఉండదని ఇక్కడి ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు. చెట్ల కింద చదువులు కొనసాగిస్తున్న ఈ చిన్నారులు భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు. అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో ఓనమాలు దిద్దుతూ మెరుగైన వసతుల కోసం ఎదురుచూస్తున్నారు. మా ఊరు కరెంటు లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కరెంటు లేకపోవడం చదువుకోవడానికి వీల్లేదు. కరెంటు ఉంటే బాగా చదువుకుంటాం. సోలార్ వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 గిగావాట్ల సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతోంది. అయితే గిరిజన ప్రాంతాల్లో చూస్తే ఆ వినియోగం చాలా తక్కువే. సోలార్ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఉపయోగించుకుని మిగిలిన విద్యుత్ని ప్రభుత్వ గ్రిడ్కి అమ్ముకుంటున్నారు. అయితే ఏజెన్సీలో ప్రస్తుతం ప్రత్యేక గ్రిడ్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఆఫ్ గ్రిడ్ అంటారు. ఇవి ముఖ్యంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉపయోగపడతాయి. సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని తీసుకుని నేరుగా విద్యుత్ని అందజేస్తాయి. గ్రిడ్లో అందుబాటులో ఉన్న ఇన్వర్టర్ డీసీ ఇంట్లో ఉపయోగించే కరెంట్ని ఏసీగా మార్చుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీలోనే స్టోర్ చేసి ఇళ్లకు సరఫరా చేస్తుంది. గత 12 సంవత్సరాల్లో అంటే 2014లో కేవలం 2.82 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అయితే అది ఈ 12 సంవత్సరాల్లో 150 గిగావాట్లకు చేరుకోవటం అనేది ఒక రికార్డు. ఇక 15 నెలల్లోనే 50 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అయింది. అయితే ఈ మొత్తం గణాంకాల్లో గిరిజనులు తమ వాటా ఎంత అని అడుగుతున్న పరిస్థితి. ఏజెన్సీ గ్రామాల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకి సోలార్ గ్రిడ్ ఏర్పాటుతో కాస్త ఉపశమనం కలిగినట్టయింది. రాత్రి కూడా విద్యుత్ సరఫరా కలగడంతో పిల్లల చదువు మెరుగవుతోంది. మహిళలకి భద్రత పెరిగింది. అడవి జంతువుల నుంచి రక్షణ కలిగింది. తక్కువ ఖర్చుతో కొన్ని సమస్యలైతే తీర్చుకోగలుగుతున్నారు. అయితే టెక్నీషియన్లు సమస్య నిర్వహణ లోపంపై కలవరపడుతున్నారు. సోలార్ వేసిన తర్వాత అది కొన్నాళ్ళు పనిచేసింది. తర్వాత నుంచి అక్కడ నుంచి మళ్ళీ అది పనిచేయక కొద్దిగా కరెంటుతో అంటే ఒకసారి ప్యానల్ బోర్డు కాలిపోవటం, ఈగిపోవటం, అయిపోవటం ఉంటున్నాయి. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా ఆ సోలార్ మళ్ళీ కావాలన్నట్టుగా మేము కూడా కోరుతున్నాము. ఆ సోలార్ వేసుకుంటే కొద్దిగా మాకు కూడా నీళ్ళు కూడా పుష్కలంగా ఉంటుంది అన్నట్టుగా మేము కూడా అనుకుంటున్నాము. అవసరాలకి అనుగుణంగా మోదెల మాదిరిగా మిగతా గ్రామాల్లోనూ సోలార్ గ్రిడ్ ని ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. అత్యంత రిమోట్లో ఉన్న విలేజ్ ఈ మిగిలినవి కూడా అంటే కాకసనూరు ఇవి కూడా గోదావరి దాటి పడవలో వెళ్ళాలి, కానీ కొంచెం పర్వాలేదు. దాంతోపాటు ఈ 5 కూడా మేము ఈ నెలాఖరికల్లా పూర్తి చేస్తాం. ఇది మంచి ప్రాజెక్టు. ఇలాగా మరి ఎక్కడన్నా కూడా ఇప్పుడు కూడా కొంతమంది మైగ్రేట్ అయ్యి వస్తున్నారు జార్ఖండ్ నుంచి, అటువంటి వారిని కూడా గుర్తించి మేము ఈ సోలార్ ద్వారా విద్యుదీకరణ చేయలేదు. ఒక్క మోదెల గ్రామంలోనే కాదు,
చీకట్లో మగ్గుతున్న ప్రతి గ్రామంలో విద్యుత్ వెలుగులు విరిచిమ్మాలి. కారు చీకట్లు తొలగి ప్రతి ఇంట్లో ఆర్థిక కాంతులు ప్రసరించాలి. నూనె దీపాలు పోయి నిరంతర విద్యుత్ సరఫరా సాగాలి. అప్పుడే అన్ని విధాలుగా వీరి జీవితాల్లో కమ్ముకున్న ముసురు చీకట్లు తొలగిపోతాయి, అభివృద్ధి పదంలో సాగేలా చేస్తాయి. ఆ దిశగా పాలకులు మరింత చొరవ చూపాలని కోరుకుందాం. ఇప్పుడిప్పుడే సోలారు పరికరాలు, సోలార్ సౌకర్యంతో గిరిజన గ్రామాల్లో వెలుగులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వెలుగులు గిరిజన గ్రామ ప్రజల జీవితాలు శాశ్వతంగా కాంతివంతంగా ఉండాలని మనము కోరుకుందాం. ఇది ఈ వారం రిపోర్టర్ స్పెషల్. కెమెరా దుర్గాతో రవి, TV9 ఏలూరు ఏజెన్సీ నుంచి.